14వ అధ్యాయంలో ఉన్నాం. 14వ అధ్యాయంలో మనము ఇంతవరకు 6 లేదా 5 వచనాలను చూసాం. ఈ వచనాల్లో మనము ఈ 6 వచనాల్లో మనము మొట్టమొదటిగా గత క్లాస్లో మనము 1,44,000 మంది గురించి చూసాం. వీరు యూదులు, వీరు పరలోకములో ఉన్న సియోను కొండ లేదా పర్వతము మీదికి వెళ్ళినట్లుగా మనం చూసాం. ఈ 1,44,000 మంది గురించి మనం గత క్లాస్లో నేర్చుకున్నాం. ఈ దినాన క్లాస్లో మనము 6వ వచనం నుండి చూడబోతున్నాం. 6వ వచనం నుండి మనకు 10వ వచనం వరకు 3 దేవదూతలు కనబడుతున్నారు. ఆ 3 దేవదూతలు 3 విషయాలను ప్రకటన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. 3 విషయాలను వారు ప్రకటన చేస్తున్నారు. వారు ఏం ప్రకటిస్తున్నారు ఆ 3 దేవదూతలు అనేది ఈ క్లాస్లో మనం నేర్చుకోబోతా ఉన్నాం. మంచిది, మనం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 6-7 వచనాల్ని చదువుదాం. మొదటి దేవదూత ఈ విధంగా ప్రకటన చేస్తా ఉన్నాడు. 6-7 వచనాలు. అప్పుడు మరి ఒక దూతను చూచితిని. అతడు భూనివాసులకునగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లుగా నిత్య సువార్తను తీసుకుని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అతడు, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలగజేసిన వానికి నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను. ఈ మొదటి దూత వచ్చి సువార్త ప్రకటిస్తుంది. ఏం సువార్త అంటే అక్కడ చెప్పబడుతుంది నిత్య సువార్త. ఈ మొదటి దూత ఏం ప్రకటన చేస్తుందంటే నిత్య సువార్తను ప్రకటన చేస్తుంది అని మనకు అక్కడ కనబడతా ఉంది. ఎవరి దూత? ఈ దూత ఎవరు అనేది ఐడెంటిటీ మనకు తెలియట్లేదు. అక్కడ బైబిల్ దాన్ని మరుగు చేస్తుంది. ఆ దూతకు ఏ పేరు ఇవ్వబడలేదు. ఆ దూత ఎలా ఉన్నాడు, ఆయన రూపం ఎలా ఉంది అనేది కూడా చెప్పబడట్లేదు. సాధారణమైన దేవదూతను అయి ఉండవచ్చు. కాకపోతే దేవదూతల విషయంలో మనకు కొన్ని మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. మన క్లాసెస్లో మనం ఇంతకు ముందు వాటి గురించి ధ్యానం చేశాం కాబట్టి నేను మరలా వచనాలు చూపెట్టి ఏం చెప్పట్లేదు. కానీ దేవదూతలు బైబిల్ గ్రంథంలో వారు రెక్కలు కలిగిన వారు కాదు. రెండవదిగా దేవదూతలు వారు స్త్రీలు కాదు, వారు లేదా లింగము లేని వారు కాదు. ఓకే, వారు పురుషులు. దేవదూతలు పురుషులు. దేవదూతలు వారు రెక్కలు లేని వారుగా బైబిల్ గ్రంథంలో కనబడుతున్నారు. కాకపోతే రెక్కలు ఉన్నట్లుగా మనవారు భావించి చిన్నప్పటి నుండి కూడా సండే స్కూల్ టైం నుంచి క్రైస్తవ పిల్లలకు దేవదూతలు అంటే రెక్కలు కలిగిన వారుగా నేర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఏదైనా పిక్చర్స్లో దేవదూతల్ని రిప్రజెంట్ చేయాలన్నా చూపెట్టాలన్నా రెక్కలు కలిగిన వారిని మనము పెట్టి వారిని చూపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. నేను కూడా కొన్నిసార్లు పిక్చర్స్లో రెక్కలు కలిగిన వాటిని చూపెడతాను. కారణం ఏంటంటే మనకు అర్థం కావడానికి వారు దేవదూతలు అనేది అర్థం కావడానికి. బట్ యాక్చువల్గా దేవదూతలు వారు రెక్కలు కలిగిన వారు కాదు. బైబిల్ గ్రంథంలో వారు రెక్కలతో మనకు కనబడట్లేదు. కాకపోతే వారు అలా అనుకోవడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ మీరు చూస్తే 6వ వచనం చివరి భాగంలో ఈ దూత ఎగురుచున్నట్లుగా కనబడుతున్నారు. అప్పుడు మరి ఒక దూతను చూస్తేనే అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్తను తీసుకొని ఆకాశ మధ్యమున
ఎగురుచుండెను అని మనకు కనబడుతుంది. కాబట్టి ఎగురుతున్నది కాబట్టి ఆ దూత వెంటనే మన వారు రెక్కలుంటేనే ఎగరగలుగుతుంది కాబట్టి రెక్కలున్నాయి దేవదూతలకు అని అనుకుంటారు. కానీ వాస్తవానికి మనకి ఎక్కడ మనం బైబిల్ గ్రంథంలో చూసినా కానీ వారి రెక్కలతో కనబడినట్లుగా మనకి ఎక్కడ కనబడదు. కెరూబులకు రెక్కలున్నాయి, శరాపులకు రెక్కలున్నాయి, కానీ దేవదూతలు వారు రెక్కలతో ఈ భూమి మీద కనబడినట్లుగా మనకు లేదు. కాకపోతే దురాత్మలకు రెక్కలున్నట్లుగా మనము పాత నిబంధన గ్రంథంలో చూడగలుగుతాం. కానీ దేవదూతలు అని మనం దేవుని దూతలు ఏదైతే దేవదూతలు మనం గురించి మాట్లాడుతున్నామో వారు రెక్కలు కలిగిన వారు కాదు. కానీ ఎలా ఎగురగలుగుతున్నారు? రెక్కలు ఉంటేనే ఎగురుతామనేది మన నాలెడ్జ్, మనకు అలా తెలుసు. కానీ రెక్కలు లేకపోయినా వారు ఎగరగలుగుతారు. కారణం ఏంటంటే వారు సూపర్ న్యాచురల్ బీయింగ్స్, వారు మానవాతీత శక్తి కలిగిన వారు కాబట్టి వారు రెక్కలు లేకపోయినా కానీ ఎగరగలుగుతారు అనే విషయాన్ని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఈ దేవదూత, మొదటి దూత, ఆయనకు పేరు చెప్పబడట్లేదు. కాకపోతే ఆయన ఎగురుతూ ఆయన ఒక పని చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు అనంటే సువార్త ప్రకటన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎక్కడ ఎగురుతున్నాడు అని చూస్తే మనము ఆకాశ మధ్యమున ఎగురుచుండెను అని కనబడుతుంది. ఆకాశ మధ్యమున అనగా భూమి యొక్క ఉపరి తలంలో లేదా మనకి ఇప్పుడు కనబడుతున్న అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో, మనకు మేఘములు కనబడుతున్నాయి కదా, ఆ గాలిలో ఆకాశ మధ్యమున విశాలము అని మనం ఏదైతే ఆది కాండంలో చదువుతా ఉన్నామో ఆ స్థలంలో ఆ దేవదూత ఎగురుతూ లేదా ట్రావెల్ చేస్తూ ఆయన ప్రకటన చేస్తున్నాడు. ఆయన ఒక సువార్తను ప్రకటిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో మనుషులందరూ ఈ దేవదూతను ఆ టైంలో చూడగలుగుతూ ఉండి ఉంటారు. శ్రమల కాలంలో ఇదే దూత వచ్చి ప్రకటించే టైంకి ఆయన ప్రకటిస్తుండగా భూ ప్రజలందరూ కూడా ఆ దేవదూతను చూడగలుగుతారు. ఎందుకంటే ఆకాశ మధ్యమున ఎగురుతూ ఆ దేవదూత ప్రకటన చేస్తూ వెళ్తాడు. ఒక సూపర్ న్యాచురల్ థింగ్ అది మనం అర్థం చేసుకోవడానికి కొంత, లేకపోతే మనం నమ్మడానికి అది ఎలా సాధ్యమన్నట్లుగా మనకు కనబడుతుంది. న్యాచురల్ గా మనం దాన్ని అర్థం చేసుకోలేం. అది దేవుని శక్తి ద్వారా మాత్రమే అది జరుగుతుంది. అక్కడ అదొక అద్భుత రీతిగా జరుగుతుంది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకునవలసిన వారంగా ఉంటా ఉన్నాం. సో ఈ దేవదూత ఆకాశ మధ్యమున ఎగురుతూ ప్రజలందరూకి కనబడుతూ ఆయన సువార్తను ప్రకటిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మనము ఆ దేవదూత సువార్త ప్రకటిస్తున్న సువార్త ఏంటి అనేది చూడడానికంటే ముందు దేవదూతలు సువార్త ప్రకటించవచ్చా? బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా దేవదూతలు సువార్త ప్రకటించినట్లుగా మనకు కనబడుతుందా అని మనం ఆలోచన చేసినట్లయితే ఎక్కడ కూడా దేవదూతలు సువార్త ప్రకటించినట్లుగా మనకు లేదు. దేవదూతలు వచ్చి వర్తమానం తీసుకొని వచ్చినాయి అబ్సల్యూట్ గా, చాలా స్పష్టంగా. పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే సంసోను తల్లిదండ్రుల దగ్గరికి వచ్చినప్పుడు కావచ్చు, యెహోవా దూత వచ్చి మోషేకు కనబడినప్పుడు కావచ్చు, పాత నిబంధన గ్రంథంలో అనేక మార్లు దేవదూతల వర్తమానాలు తీసుకుని వచ్చినాయి. గబ్రియేలు వచ్చి మరియకు వర్తమానం తీసుకుని వచ్చాడు. సో దేవదూతల వర్తమానాలు తీసుకొని వచ్చినారు. కానీ సువార్తను ప్రకటించడానికి దేవదూతలు ఈ క్రొత్త నిబంధన గ్రంథంలో మనకు ఎక్కడైనా ఆ పని చేసినట్లుగా మనకు కనబడుతుందా అంటే లేదు. సువార్తను, గాస్పల్ని తీసుకుని వెళ్ళడానికి దేవుడు మానవులకు ఆజ్ఞాపించాడు ఆ పని. కానీ ఇక్కడేంటి దేవదూత ప్రకటన చేస్తున్నాడు? ఈ సందర్భమును మనము ఒకవేళ ఆలోచన చేసినట్లయితే ఇది మనకు చాలా విషయాల్ని, సువార్తను గురించి, దేవుని ప్రణాళికను గురించి, రక్షణ గురించి, యుగాలను గురించి, కాలాలను గురించి, సువార్తల గురించి మనకు చాలా విషయాల్ని ప్యాసేజ్ నేర్పిస్తుంది. దీన్ని మనము సమయం తీసుకొని ధ్యానం చేయాలి. జనరల్ గా మన వారు ఏం చేస్తారు అనంటే ఈ విధంగా అనుకుంటారు, ఇదిగో అక్కడ నిత్య సువార్త నా దూత ప్రకటన చేస్తా ఉన్నాడు కదా, సో సువార్త ఎలాంటిది అనంటే నిత్యము ఉండేది సువార్త. ఆ విషయాన్నే దేవుడి ప్రకటన గ్రంథము ద్వారా నిత్య సువార్త అనేది నిత్యము ఉంటుంది అనే విషయాన్ని చెప్తున్నాడు అని చెప్పి సువార్త ఎలాంటిది అనే పాయింట్ని మాత్రమే నేర్చుకోవడానికి ఈ లేఖనంలో ప్రయత్నం చేస్తుంటారు. బట్ అక్కడ మోర్ దెన్ దట్ జరుగుతుంది. దానికి మించి దేవుడు ఏదో మనకు తెలియజేస్తున్నాడు. అక్కడ జరుగుతున్న ఆ సందర్భాన్ని మనం గమనిస్తే సువార్త స్వభావాన్ని మాత్రమే చెప్పట్లేదు, కానీ
ఒక ఒక విధమైన ఒక రకమైన ఒక సువార్తను గురించి ఆ లేఖనం మాట్లాడుతుంది. ఒక కాలంలో ఆ సువార్త ప్రకటింపబడుతుంది, మానవుల చేత కాదు దూత చేత ప్రకటింపబడుతుంది. సో అక్కడ మనం కొద్దిగా పాజ్ తీసుకొని కొద్దిగా టైం తీసుకొని వి హ్యావ్ టు స్టడీ దట్. మనం దాన్ని ధ్యానం చేయవలసిన వారంగా ఉంటా ఉన్నాం. దేవదూతలు సువార్త ప్రకటించినట్లుగా మనకు లేదు. మనము ఇంకా ఆశ్చర్యకరంగా మనం చూసినట్లయితే ఒక విషయము అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి ఆయన భక్తి కలిగిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి ఇటలీ పటాలములో శతాధిపతిగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన భక్తిపరుడుగా ఉన్నాడు. ఆయన భక్తిని బట్టి లేకపోతే ఆయన మంచిగా జీవిస్తున్న దాన్ని బట్టి, సత్యాన్ని అన్వేషిస్తూ సత్యాన్ని కోరుతున్న దాన్ని బట్టి దేవుడు ఆయన దగ్గరకు దూతను ప్రకటించాడు. ఆ దూత వచ్చి కొర్నేలుతో మాట్లాడుతూ, కొర్నేలు, ఇదిగో నీవు ఫలానా ఇంట్లో ఫలానా ప్రాంతంలో పేతురు అనబడిన ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయనను పిలిపించుకో, ఆయన నీ ఇంటికి వచ్చి నీకు సువార్త ప్రకటిస్తాడని చెప్పాడు. అక్కడ డైరెక్ట్ గా దేవదూత సువార్త ప్రకటించవచ్చు. పేతురుతో దేవదూత మాట్లాడుతున్నప్పుడు ఆ మాట్లాడేదేదో పేతురు వస్తాడు, పేతురు చెప్తాడు అని చెప్పే బదులు డైరెక్ట్ గా ఆ దూతనే పేతురు ఏం చెప్తాడో అదే దేవదూత చెప్పవచ్చు. బట్ దేవదూత దాన్ని చెప్పట్లేదు. దేవదూత ఏం చేస్తున్నాడు అని అంటే, ఇదిగో పేతురుని తీసుకొని రా, పేతురు నీకు బోధిస్తానంటున్నాడు. ఎందుకు? దేవదూత చెప్పవలసిన అవసరం లేదు, లేదా దేవదూతల పరిచర్య పని అది కాదు. క్రొత్త నిబంధన గ్రంథంలో సంఘ కాలంలో సువార్త ప్రకటన పని అది రక్షింపబడిన విశ్వాసిది. అది నీ మీద ఉన్న బాధ్యత. సో మనము డీప్గా వెళ్ళి మనము ఆ డాక్టర్ అక్కడ ఉన్న విషయాన్ని మనం ధ్యానం చేయడానికంటే ముందు స్పిరిచువల్ నోట్లో ఆత్మ సంబంధమైన విషయంగా నేను ఈ మాటను జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను. సంఘ కాలంలో ఇన్ దిస్ చర్చ్ ఏజ్ సువార్త ప్రకటన బాధ్యతను, భారాన్ని దేవుడు ఆయన రక్షింపబడిన విశ్వాసికి అప్పగించాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు క్రైస్తవులు వారి బాధ్యతను విస్మరిస్తూ ఉంటారు. సువార్త ప్రకటించడం విషయంలో చాలా నిర్లక్ష్యంగా, సువార్త భారం విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉండడం మనం చూస్తూ ఉంటాం. బట్ నా ప్రియ సహోదరులారా, సువార్త ప్రకటన సంఘ కాలంలో అది మన బాధ్యత, అది మన భారము, దేవుడు మనకిచ్చిన పని, అది దేవదూతలకు ఇవ్వబడిన పని కాదు అనే విషయాన్ని మీరు సమయంలో జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. సో సంఘ కాలంలో సువార్త ప్రకటన అనేది రక్షణ పొందిన వారి పని. రక్షణ పొందిన వారి పని లేదా సంఘం యొక్క పని. కానీ ఇప్పుడు ఈ శ్రమల కాలానికి వచ్చేసరికి, శ్రమల కాలాన్ని మనము 2 భాగాలుగా చూస్తున్నాం. మొదటి 3.5 సంవత్సరాలు, రెండవ 3.5 సంవత్సరాలు, 2 కలిపి 7 సంవత్సరాలు. అది దానియేలు యొక్క 70వ వారం. ఈ ప్రత్యేకంగా ఈ 14వ అధ్యాయము అది ఈ రెండవ 3.5 సంవత్సరాల అర్ధభాగం గురించి మాట్లాడుతుంది. కాంటెక్స్ట్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ట్రిబ్యులేషన్ అనే విషయాన్ని మనం గత క్లాస్లోనే నేర్చుకున్నాం. ప్రాబబ్లీ ఈ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ట్రిబ్యులేషన్ లో ఎండ్కి యేసు ప్రభు రెండవ రాకడ లేదా ఆయన ఆగమనమునకు కొద్ది కాలం ముందు ఈ దూత వచ్చి ప్రకటన చేయడం ప్రారంభిస్తూ ఉంటాడు. ఒక నా గెస్ ఇది ఖచ్చితంగా ఇలాగే ఈ టైంలోనే జరుగుతుందని కాదు. ప్రాబబ్లీ రెండవ 3.5 సంవత్సరాల్లో ఒక యేసుప్రభు రాకడ కంటే ఒక సంవత్సరము ముందు ఇది జరుగుతుండవచ్చు, లేదా 6 నెలల ముందు అని నేను భావిస్తున్నాను. కారణం ఏంటంటే మనము 144,000 మంది గురించి చూసాం కదా. వీరు సువార్త ప్రకటిస్తారు. వారి గురించి కూడా నేను మాట్లాడతాను. వారు ప్రకటించే సువార్తను గురించి. వారు ప్రకటించిన తర్వాత వారు ఇక్కడ ఎత్తబడతారు. మనం చూసాం, వారు పరలోకంలో కనబడుతున్నారు. 14వ అధ్యాయము
మొదటి 2 వచనాల్లో మనం గమనించినట్లయితే వారు పరలోకంలో కనబడుతున్నారు. ఇక్కడ వారు ఎత్తబడుతున్నారు. పోస్ట్ ట్రిబులేషన్ ర్యాప్చర్ జరుగుతుంది. ఈ పోస్ట్ ట్రిబులేషన్ ర్యాప్చర్ లో మెయిన్ గా కేవలం యూదులు ఎత్తబడతారని కాదు, కానీ మెయిన్ గా ఇట్ ఈస్ ఏ జూయిష్ ర్యాప్చర్. యూదులు లేదా 144,000 మంది ఇందులో ఎత్తబడతారు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. సో ఇక్కడ వారు సువార్త ప్రకటించారు. వారి సువార్త ద్వారా కొద్దిమంది రక్షింపబడ్డారు. వారంతా కూడా ఈ శ్రమల కాలము అంతంలో ఎత్తబడతారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం మాట్లాడుతుంది దాని గురించి. అక్కడున్న ఎత్తబడట, అక్కడున్న ర్యాప్చర్ ఈ సందర్భం గురించే మాట్లాడుతుంది. సో వారు ఎత్తబడిన తర్వాత మరి భూమి మీద మరి సువార్త ఉండదా అని అంటే ఉంటుంది. అయితే ఇప్పుడు ఇక్కడ మనుషులు ప్రకటన చేయట్లేదు, ఇప్పుడు దేవుని దూతని దేవుడు పంపిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఆ టైంలో శ్రమల కాలంలో ఆల్రెడీ దేవుని కొరకు నిలవబడుతున్న వారిని క్రీస్తు విరోధి చంపేస్తున్నాడు. హతసాక్షులుగా వారు చంపబడుతున్నారు. 144,000 మంది వచ్చి ప్రకటన చేశారు. 2 సాక్షులు వచ్చి ప్రకటన చేశారు. వారి టైం అయిపోయింది, వారు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంకొద్ది కాలంలో ప్రభు రాబోతున్నాడు. వారు ఎత్తబడి యేసు ప్రభు రావడానికి కొద్ది కాలం ఉంది కదా, మధ్య కాలంలో కూడా దేవుడు ఇంకా మానవులకు అవకాశం ఇస్తా ఉన్నాడు. ఎలా ఇస్తున్నాడంటే ఇప్పుడు దేవదూతని పంపిస్తున్నాడు. క్రీస్తు విరోధి మనుషుల నోరులు మోయిస్తున్నాడు. ఉన్న సాక్షులు కూడా ఎత్తబడిపోయారు. ఇప్పుడున్నది ఏంటంటే దేవుడు సూపర్ న్యాచురల్ గా పరలోకము నుంచి దేవదూతను పంపి లోకానికి ఫైనల్ గా ఆయన రావడానికంటే ముందుగా ఈ మాటను ప్రకటింపజేస్తున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకునవలసిన వారంగా ఉంటా ఉన్నాం. సో ఈ దూత ప్రకటన చేయడం అనేది అది మనం ఆలోచన చేయాల్సిందే. ఎందుకు మనుషులు వార్తను తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. మొట్టమొదటిగా ఇది అందరికీ అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ప్రతి ప్రజకు అన్నప్పుడు దాని మెయిన్ ఫోకస్ యూదులు కాదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ నిత్య సువార్త యొక్క ప్రధానమైన ఉద్దేశము అది చెప్పబడుతుంది ఎవరికి అనంటే అన్య జనాంగానికి. ఈ బ్లూది వేరే ఏదైనా ఉంటే చూస్తారా? అన్య జనాంగముకు. బ్లూ మార్కర్ వేరే ఏదైనా ఉంటే చూడండి దయచేసి. అన్య జనాంగానికి అంటే యూదేతరులైన వారికి. ఆ యూదేతరులో అన్ని దేశాలు, అన్ని ప్రజలకు, అన్ని జాతుల వారికి ఇది ప్రకటింపబడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రతి ప్రజకు, ఆయా భాషలు మాట్లాడే వారికి, ప్రతి ప్రజకు, ప్రతి వంశముకు, ప్రతి జనముకు. ఆ మాటలు చూస్తున్నారా? ఫర్ ఎవ్రీబడి, అందరికీ ఇది ప్రకటింపబడుతుంది. కేవలం యూదులు ఫోకస్ గా లేరు ఈ సువార్తకు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకునవలసిన వారంగా ఉంటా ఉన్నాం. ఏం ప్రకటిస్తుంది ఇందులో? అందరికీ 7వ వచనం, అతడు మీరు దేవునికి భయపడి ఆయన మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చే గడియ వచ్చి ఉన్నది గనక ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను కలుగజేసిన వానికి నమస్కారము చేయుడు అని గొప్ప స్వరముతో చెప్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఆ ప్రకటింపబడుతున్న విషయం ఏంటి అనేది నేను చెప్పడానికంటే ముందు, దాన్ని మనం ధ్యానం చేయడానికంటే ముందు, ఇక్కడ ప్రకటింపబడుతున్నది మనము ప్రకటించేదేనా అనేది మనం మొత్తం ఒకసారి ఆగి ఆలోచన చేయాలి. ఈ దూత ప్రకటించేది ఇక్కడ ఈ దూత వచ్చి ప్రకటించేది ఏం ప్రకటిస్తున్నాడంటే నిత్య సువార్త. దూత ప్రకటన చేస్తా ఉన్నాడు. ఇది మనము ప్రకటించే సువార్తేనా ఈ సంఘకాలంలో అనేది మనం ఆలోచన చేయాలి. పౌలు ప్రకటించిన సువార్త ఇదేనా? ఇక్కడ ఈ దూత ప్రకటిస్తున్న రీతిగా పౌలు సువార్తను ప్రకటించాడా? పౌలు ఎక్కడైనా వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి, ఇదిగో మీరు దేవుణ్ణి మహిమపరచండి, ఆయన తీర్పు తీర్చే గడియ వచ్చింది, మీరు ఆయనకు నమస్కారం చేయండి,
అని చెప్పి ఆయన ప్రకటించడము సువార్తగా పిలువబడిందా ఎక్కడైనా బైబిల్లో? పౌలు ప్రకటించిన సువార్తలో అది ఉందా? పౌలు ప్రకటించిన సువార్తను పౌలు చాలా స్పష్టంగా మనం రక్షింపబడిన సువార్తను 1 కొరింథీ 15వ అధ్యాయంలో చెప్పాడు. రండి, 1 కొరింథీ 15వ అధ్యాయం. ఇందులో ఇక్కడ పౌలు ప్రకటించిన సువార్తలో నిత్య సువార్తలో కనబడుతున్న పదాలు లేవు, లేదా ఆ సబ్జెక్టు లేదు అక్కడ. పౌలు ప్రకటించిన సువార్త ఏంటంటే 1 కొరింథీ 15వ అధ్యాయం 2వ వచనం, మీరు దాన్ని అంగీకరించి దానిని నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనిన ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయుందురు. నాకియబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుతిని. అదేమనగా, సువార్త ఏదనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపము నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇది గాస్పల్. యేసుక్రీస్తు నీ పాపముల కొరకు చనిపోయాడు, సమాధి పెట్టబడ్డాడు, తిరిగి లేచాడు. నీవు ఆయన విశ్వాసం ఉంచితే ఆయనను రక్షిస్తాడు. ఇది మనం ప్రకటించే గాస్పల్. ఇది పౌలు ప్రకటించిన సువార్త. కానీ ఇక్కడ ఈ దూత ప్రకటిస్తుంది యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల్ని కాదు. ఆ సువార్తలో మరణ పునరుద్ధానాల్ని ప్రకటన చేయట్లేదు. ఆ దూత వచ్చి చెప్తుంది ఏంటంటే, మీరు భయపడండి, మీరు ఆయనకు మాత్రమే నమస్కారం చేయండి, ఆయనను మాత్రం మహిమపరచండి అని చెప్తున్నాడు. తీర్పు వస్తుంది అని చెప్తున్నాడు. అది పౌలు ప్రకటించింది ఒకటి కాదు అనేది క్లియర్గా ఆ సువార్తలో ఉన్న కంటెంట్స్, ఆ సువార్తలో ఉన్న విషయాలు మనకు అవి రెండు ఒకటి కాదు అనేది మనకు నిరూపణ చేస్తూ ఉన్నాయి. కృపా సువార్త లేదా సంఘకాలములో ప్రకటించే సువార్త, అది కృపా సువార్త. ఈ సువార్త నిత్య సువార్త ఒకటి కాదు అనే విషయము వాటిలో ఉన్న కంటెంట్స్ని బట్టి మనకు అర్థమవుతుంది. అంత మాత్రం కాదు, పౌలు ఇంకొక అడుగు ముందుకు వేసి ఆయన గలతీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో ఈ విధంగా చెప్పాడు. ఇదిగో నేను ప్రకటించే సువార్త ఇది. ఏంటది? మరణ పునరుద్ధానం. యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానములు, వాటి యందు విశ్వాసం ఉంచడం ద్వారా మానవునికి పాపక్షమాపణ. సో ఇలా ఆయన మరణ పునరుద్ధానాలను నమ్ముట ద్వారా పాపక్షమాపణ అనే విషయము, దాన్ని గాక మరి దేన్నైనా ఎవరైనా రక్షణ కొరకు ప్రకటన చేస్తే వారు శాపగ్రస్తులు అని పౌలు అన్నాడు. రండి, 1వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 8వ వచనం. నేను మీకు ప్రకటించిన సువార్తను గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత ఏనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. ఎవరు? మేమైనా పరలోకము నుండి వచ్చిన మరి ఒక దూత అయినా. ఇంట్రెస్టింగ్. పౌలు దూత గురించి ఎందుకు తీసుకొని రావాలి? సువార్త ప్రకటించాల్సింది రక్షణ పొందిన వారు. సో మేమైనా, పేతురైనా, అపోల్లో అయినా అని చెప్పొచ్చు. కానీ పౌలు అంటున్నాడు, మేమైనా దూత ప్రకటించిన అతడు, దూత కూడా శాపగ్రస్తుడు అవునుగాక అని పెట్టాడు అక్కడ అని చెప్తున్నాడు. ఇది మనకేం చూపెడుతుంది అని అంటే, బైబిల్లో ఒకటే సువార్త లేదు, ఒక సువార్త మాత్రమే లేదు. జనరల్గా అందరూ నమ్మేది ఏంటంటే మత్తయి ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా ఒకటే సువార్త ఉంది, ఆ ఒక సువార్త వలననే మనుషులందరూ రక్షింపబడతారు. మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా ఒకటే సువార్త ఉంది, ఆ ఒక్క సువార్త వలననే మనుషులు రక్షణ పొందుతారు అని బోధిస్తున్నారు ఈ దినాల్లో సేవకులు. కానీ ఒకటే సువార్త ఉంటే, ఓకే, నిత్య సువార్త, కృపా సువార్త ఒకటే అయితే, ఒకటి కాదు. ఎందుకంటే క్లియర్గా దాంట్లో ఉన్న విషయం వేరు, దీంట్లో ఉన్న విషయం వేరు. ఒకవేళ ఒకటే అయి కేవలము ఆ సువార్త యొక్క స్వభావాన్ని మాత్రమే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో మనకు తెలియజేస్తున్నాడు ప్రభు అనేది ఒకవేళ సత్యం అయితే, ఈ దూత ఇక్కడ శపింపబడాలి. ఎందుకంటే ఈ దూత వచ్చి మనుషులు రక్షింపబడడానికి మార్గం ఏమని చెప్తుంది? ఆయనను మహిమపరిచి, ఆయనకు భయపడి, ఆయనకు మాత్రం నమస్కారం చేస్తే
రక్షణ అని చెప్తుంది. కానీ పౌలు వచ్చి మీరు దేవునికి భయపడండి, దేవునికి నమస్కారం చేయండి, మీరు రక్షింపబడతారని చెప్పలేదు. మీరు కేవలం ఆయనకు భయపడితే సరిపోదు, మీరు కేవలం ఆయనకు నమస్కరిస్తే సరిపోదు, ఆయనకు మొక్కితే సరిపోదు, మీరు ఆయన మరణ పునరుద్ధానాల్ని నమ్మాలి. అప్పుడే మీకు రక్షణను బోధించాడు పౌలు. సో ఇవి రెండు ఒకటి కాదు. సో ఈ దూత వచ్చి ప్రకటన చేసేది ప్రకటన చేసే విషయము, ఒకవేళ బైబిల్ గ్రంథం అంతట్లో ఒకటే సువార్త ఉండి దూత వచ్చి ప్రకటించే సువార్త ఒకవేళ పౌలు ప్రకటించిన సువార్తకు భిన్నమైనది కాకపోతే ఆ దూత శాపగ్రస్తుడు అవ్వాలి. ఎందుకంటే అది భిన్నమైన సువార్త కాబట్టి, అది భిన్నమైనది కాబట్టి, మరొక సువార్త కాబట్టి. సో ఇప్పుడు ఇది వేరు అనే విషయం మనకు క్లియర్గా ఎస్టాబ్లిష్ అయిపోతుంది మనం ఆ సువార్తల్ని రెండు కంపేర్ చేసి చూసినట్లయితే. పౌలు గలతీ 1వ అధ్యాయం 8వ వచనంలో దేవదూతను కూడా ప్రస్తావించడం అనేది అది పరిశుద్ధాత్మ ప్రేరణలో ఊరికే జరగలేదు. ఒక ఇంటెన్షన్ ఉంది పరిశుద్ధాత్మ దేవునికి. ఇదిగో ఫ్యూచర్లో ఒక ఏంజల్ రాబోతుంది, ఆ ఏంజల్, ఆ దూత వచ్చి మరొక గాస్పెల్ ప్రకటించబోతుంది. అలా ప్రకటించినప్పుడు ఆ దూత శాపగ్రస్తుడు కాకుండా ఉంటే ఆ సువార్త వేరు, ఈ సువార్త వేరు అని మనం అర్థం చేసుకోవడానికి పౌలు చేత పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని రాయించాడు. ఎందుకు అవి వేరు, ఎందుకు అలా డిఫరెంట్ గాస్పల్స్ ఉన్నాయి బైబిల్లో అని నేను అంటున్నాను. విల్ సీ ఆ గాస్పల్స్ ఏంటనేది నేను చెప్తాను. సో ఇది పౌలు ప్రకటించింది కాదు, పౌలు ప్రకటించింది పేతురు ప్రకటించింది కూడా ఒకటి కాదు. సో బైబిల్లో డిఫరెంట్ గాస్పల్స్ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. నేను జస్ట్ అలా మెన్షన్ చేస్తూ బ్రీఫ్గా వాటిని టచ్ చేస్తూనే వెళ్ళిపోతాను. ఎందుకంటే మన అంశము ఇక్కడ గాస్పల్స్ని స్టడీ చేయడం కాదు, మనం ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. సో నేను బ్రీఫ్గా దాన్ని టచ్ చేసి వెళ్తాను. మనం ఇంతకు ముందు కొన్ని క్లాసెస్లో బహుశా 1 కొరింథీ స్టడీలో అనుకుంటున్నాను మనము ఈ సువార్తల గురించి చూసాం. సో సువార్తలు ఇప్పుడు ఇప్పటికే మనకు నిత్య సువార్త అని ఒకటి కనబడుతుంది, కృపా సువార్త అని పౌలు ప్రకటించిన సువార్త కనబడుతుంది. అలాగే యూదులు ప్రకటిస్తున్నారనే విషయాన్ని మనం చూసాం శ్రమల కాలం మొదటి భాగంలో. ఈ 144,000 మంది వారేం ప్రకటిస్తున్నారు అనంటే వారు రాజ్య సువార్త ప్రకటిస్తున్నారు. రాజ్య సువార్త. సో సువార్తలు విభిన్నముగా ఉన్నాయి. మేజర్గా ఒక 4 సువార్తలు మనకు కనబడుతున్నాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను గురించి కాదు నేను మాట్లాడేది, అవి కూడా సువార్తలే. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త అని 4 సువార్తలు మనకు బైబిల్లో కనబడుతున్నాయి. బట్ వాటికి మించి మనం ఆయా టైమ్స్లో ప్రజలు రక్షింపబడడానికి దేవుడిచ్చే వార్త, సువార్త అంటే గుడ్ న్యూస్. ఇదిగో మీరు ఇది నమ్మితే, ఇది చేస్తే ఐ విల్ సేవ్ యూ, మీరు తీర్పు నుండి తప్పింపబడతారు అనే ఒక అవకాశం, ఒక మాట, అది సువార్త. ఆ సువార్తలు 4 ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. 4 డిఫరెంట్ గాస్పెల్స్. మొట్టమొదటిది రాజ్య సువార్త. ఇంకో మనకి ఇక్కడ కనబడుతుంది కదా, రాజ్య సువార్తని ఇక్కడ రాశాను. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. రెండవది కృపా సువార్త. మూడవది పౌలు సువార్త లేదా నా సువార్త అని పిలిచాడు పౌలు. నా సువార్త అని, మై గాస్పెల్ అని పిలిచాడు. 4వది ఇదిగో ఈ నిత్య సువార్త. 1, 2, 3, 4 4 గాస్పెల్స్. ఒకదాని తర్వాత ఒకటి ఇక్కడ రాస్తూ నేను వాటి గురించి చెప్తూ ముందుకెళ్తాను. మొదటిది రాజ్య సువార్త. ఈ రాజ్య సువార్త మనకు మత్తయి సువార్తలో స్పష్టంగా కనబడుతుంది. మత్తయి సువార్త 9వ అధ్యాయం. ఇది దేనికి సంబంధించింది అంటే రాజ్యానికి సంబంధించింది, రాజ్యములకు సంబంధించింది. ప్రాముఖ్యంగా ఇది యేసు ప్రభువు
బ్రతికున్న కాలం మొదలుకొని పౌలుకు దేవుడు కృపా సువార్తను బయలుపరిచే టైం వరకు మధ్యలో ప్రకటింపబడింది. ఈ టైంని మనము ఒక ట్రాన్సిషన్ పీరియడ్గా చూస్తాం. దేవుడు యూదుల వైపు నుండి సంఘము వైపుకు మరలి, యూదులలో నుండి దేవుడు అన్యజనులలో నుండి దేవుడు కొద్ది మందిని రక్షింపబడేటట్లుగా వారికి మార్గం తెరిచి వారిని కలిపి సంఘము అనే ఒకదాన్ని ప్రారంభించాడు. సో యూదుల నుండి అన్యజనుల వైపుకు దేవుడు మరలే ఆ ట్రాన్సిషన్లో, ఆ మార్పు కాలంలో యేసు ప్రభు శరీరావతారిగా ఉన్న టైంలో మొట్టమొదటిగా ఈ రాజ్య సువార్త ప్రకటింపబడింది. రాజ్య సువార్త ఇది మనకు మత్తయి సువార్తలో చాలా క్లియర్గా కనబడుతుంది. మత్తయి సువార్త 9వ అధ్యాయానికి రండి ఒకసారి. 35వ వచనం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారం చేసును. మీరు చూస్తున్నారా, యేసుక్రీస్తు ప్రభువు ప్రకటించాడు ఈ సువార్తను. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు, బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా ప్రకటించాడు ఈ సువార్తను. ఇది దేనికి సంబంధించిందంటే రాజ్యమునకు. ఈ సువార్తలో మెసేజ్ ఏంటంటే, ఇదిగో రాజు వస్తున్నాడు, రాజ్యం వస్తుంది, మారు మనసు పొందండి, ఆయన వైపు మరలండి, రాజ్యం స్థాపింపబడబోతుంది అని చెప్పే మాట. ద కింగ్ ఈస్ కమింగ్ అండ్ ద కింగ్డమ్ ఈజ్ నియర్. మనం పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది, మారు మనసు పొందండి అని యోహాను ప్రకటించాడు. యేసు ప్రభు అని రాజు వచ్చాడు అని చెప్తావు. యేసు ప్రభు వచ్చి ఇదిగో రాజ్యం సమీపంగా ఉంది అని చెప్తూ ఆయన రాజ్య సువార్త ప్రకటించాడు. ఇదిగో నేను రాజ్యం ఎస్టాబ్లిష్ చేయబోతున్నాను అని చెప్తూ. రాజ్య సువార్త దేనికి సంబంధించిందంటే రాజుకు ఆయన యొక్క రాజ్యమునకు సంబంధించింది. ఇది మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు శరీరావతారిగా ఉన్న దినాల్లో యేసుక్రీస్తు చేతను, బాప్తిస్మం ఇచ్చి యోహాను చేతను, యేసుక్రీస్తు ప్రకటించాడు, యోహాను ప్రకటించాడు. అలాగే పౌలు రక్షింపబడి ఆయనకు దేవుడు కృపా సువార్తను బయలుపరచడానికి ముందు పేతురు, అపోస్తలులు కూడా ప్రకటించారు దీన్ని. రాజ్య సువార్తను అపోస్తల కార్యం 2వ అధ్యాయం 28వ వచనం, 38, 39 వచనంలో మీరు చూస్తే యేసుక్రీస్తు ప్రభువును ప్రకటన చేశాడు పేతురు. ఆయన ఇశ్రాయేలు ప్రజలకు, యూదులకు ప్రకటన చేశాడు. మీరు ఆ కాంటెక్స్ట్ అంతా 2వ అధ్యాయం అపోస్తల కార్యంలో ఉన్న కాంటెక్స్ట్ అంతా చూస్తే, ఇశ్రాయేలీయులారా, యూదులారా, మీ కుటుంబము, మీ పిల్లలు, సహోదరులారా, ఈ మాటలు మీకు కనబడతాయి. ఆయన శరీర సంబంధులైన యూదులకు ప్రకటన చేస్తున్నాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఆడియన్స్ అందరూ కూడా 2 రకాలైన ప్రజలు. ఒకటి కంప్లీట్గా జ్యూస్, అంటే యూదులు, కంప్లీట్గా శరీరరీతిగా అబ్రహాము సంతానమైన యూదులు. రెండవదిగా యూదా మతంలోనికి మారిన వారు. అక్కడ యూదా మత ప్రవిష్టులు అని మీకు అక్కడ కనబడుతుంది ఆ అధ్యాయంలో మీరు చూస్తే. యూదులు యూదా మతంలోనికి మారిన వారు అంటే వారికి ఆల్రెడీ పాత నిబంధన గ్రంథం తెలుసు. వారు ఒప్పుకోండి ఎవరని అంటే యేసుక్రీస్తును. సో పేతురు వచ్చి ఇదిగో మీరు యేసుక్రీస్తు ప్రభువును దేవుడు మెస్సయ్యగా క్రీస్తుగా ఇస్తే ఆయన చంపేశారు, ఆయన సిలువ కేసి చంపేశారు. కాకపోతే దేవుడు ఆయన చేసిన వాగ్దాన ప్రకారంగా దావీదు ద్వారా మాట్లాడినట్లుగా
ఆయన తన పరిశుద్ధిని కులుబట్టనీయకుండా చేశాడు. మీరు జీవాధిపతిని చంపారు, కానీ దేవుడు ఆయన్ని లేపాడు. మరణ బంధకములు ఆయన బంధించుట అసాధ్యం. కాబట్టి ఆయన లేచాడు. ఆ తిరిగి లేచిన యేసుక్రీస్తునే దేవుడు మెస్సయ్యగా పెట్టాడు, క్రీస్తుగా చేశాడు. ఆయన ద్వారానే మనకు రక్షణ అనేది చెప్తూ పేతురు ప్రకటించాడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు మన పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచుట ద్వారా, ఆయన రక్తమందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం రక్షింపబడతామనే విషయాలు పేతురు చెప్పలేదు. ఆయన డైరెక్ట్గా యూదులతోటి వారి మెస్సయ్య వచ్చాడు, ఆ మెస్సయ్యను వారు తృణీకరించారు, ఆయనే యేసు క్రీస్తు, ఆయన మెస్సయ్య అనేది చెప్తున్నాడు. ఆ క్రీస్తు మరలా రాబోతున్నాడని యేసు ప్రభు యొక్క రెండవ రాకడను ప్రకటిస్తున్నాడు పేతురు. సో ఆయన వచ్చినప్పుడు మీరు శిక్షలోనికి వెళ్లకుండా ఉండాలి అనంటే మీరు మారు మనస్సు పొంది ఆయన యందు విశ్వాసం ఉంచండి, ఆయన నామమున బాప్తిస్మం పొందండి అని 2వ అధ్యాయంలో ప్రకటన చేశాడు. 37వ వచనం నుండి చూస్తే, వారి మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులు అడగగా, వారి ప్రశ్న కూడా గమనించండి. మేమేమి చేతుమో అని అన్నారు కానీ సహోదరులారా రక్షణ పొందుటకు మేమేం చేయాలని అడగలేదు. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో ఆ ఫిలిప్పీలో ఉన్న జైలర్ ప్రశ్నించినట్లుగా ప్రశ్నించట్లేదు. వీరు రక్షణ పొందుటకు మేమేం చేయాలన్నది కాదు ప్రశ్న. మేము ఆయన చంపినా, మరి ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు పేతురు అన్నాడు, ఇదిగో మీరు ఎవరినైతే చంపినారో ఆయన నామమునైనా మీరు బాప్తిస్మం పొందండి అని 38వ వచనంలో పేతురు, మీరు మాన మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. సో ఇక్కడ ఆయన ప్రకటిస్తుంది పౌలు ప్రకటించిన సువార్త కాదు, ఆయన రాజును మెస్సయ్యను ప్రకటిస్తున్నాడు. ఇది మొట్టమొదటిగా యేసు ప్రభు యొక్క శరీరావతారంగా ఉన్న ఆయన కాలంలో యోహాను, యేసుక్రీస్తు, అలాగే పేతురు అపోస్తుల ద్వారా పునరుద్ధానం తర్వాత ఇది ప్రకటింపబడింది. అయితే ఇది మరలా ప్రకటింపబడుతుంది. ఎప్పుడు అనంటే ఇదిగో ఈ టైంలో మరలా మనం శ్రమల కాలము అని పిలుస్తున్న ఈ కాలంలో మరలా అది ప్రకటింపబడుతుంది. ఎందుకనంటే ఇక్కడ రాజ్యము స్థాపింపబడడానికి దేవుడు అన్ని సిద్ధం చేస్తున్నాడు. అది సిద్ధపాటు కాలం. దేనికి సిద్ధపాటు? రాజ్యాన్ని స్థాపించడానికి. ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ ఫర్ ద కింగ్డమ్. ఎందుకంటే రాజు వచ్చాడు, రాజు రాకముందు రాజు వస్తాడని యోహాన్ ప్రకటించాడు, రాజు వచ్చాక రాజ్యం వస్తుందని ఆ రాజు ప్రకటించాడు. ఆ రాజును తృణీకరించిన తర్వాత ఆయనే మెస్సయ్య, ఆయనే రాజు అని చెప్పి పేతురు అపోస్తలులు ప్రకటించారు. ఇప్పుడు మరలా ఆ రాజు రెండవసారి రాబోతున్నాడు ఈ భూమి మీదకి. పోస్ట్ పోన్ చేయబడింది కింగ్డమ్ యూదులను తృణీకరించడాన్ని బట్టి. ఇప్పుడు ఆ రాజ్యం రాబోతుందని మరలా యూదుల దగ్గరికి వెళ్ళి, లేదా యూదులకు దేవుడు ఏర్పాటు చేసిన వారు మరలా ప్రకటించబోతున్నాడు. మరలా రాజ్య సువార్త ఇక్కడ ప్రకటింపబడుతుంది. ఈ బ్లూ స్కెచ్ చూడండి, ఏదన్నా మార్కర్. రాజ్య సువార్త మరలా ప్రకటింపబడుతుంది. ఈ రాజ్య సువార్త ఈ టైంలో ఎవరి చేత ప్రకటింపబడుతుంది అంటే 144,000 మంది యూద అపోస్తలులు లేదా సువార్తికుల చేత శ్రమల కాలంలో అది మరలా ప్రకటింపబడుతుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనము అదే విషయాన్ని చదువుతున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం శ్రమల కాలం గురించి మాట్లాడుతుంది. ఆ శ్రమల కాలంలో ఆ రాజ్య సువార్త ప్రకటింపబడుతుంది మరలా. మత్తయి సువార్త 24:14 వచనం, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటిను ప్రకటింపబడును, అటు తరువాత అంతం వచ్చును. సో ఆ రాజ్య సువార్త ప్రకటింపబడుతుంది, సకల జనములకు ప్రకటింపబడుతున్నాను లేదు అక్కడ చూడండి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతట ప్రకటింపబడుతుంది. లోకమందంతట ఎందుకు ప్రకటింపబడుతుంది? ఆ రాజ్య సువార్తను నమ్మిన ద్వారా లోకమంతా రక్షింపబడడానికా? కాదు. ఆ రాజ్య సువార్త లోకమంతటికి సాక్షార్థంగా ఉండేటట్లుగా ప్రకటింపబడుతుంది. అంటే రాబోయే రాజును వారు తెలుసుకోవడానికి ప్రకటింపబడుతుంది.
ఓకే, సో ఈ 1,44,000 మంది యూదులు వెళ్ళి ప్రకటించడం ద్వారా దేన్ని, రాజ్యాన్ని, రాజు రాబోతున్నాడు అనే విషయాన్ని ప్రకటించడం ద్వారా వారు ప్రిపేర్ చేస్తారనమాట రాజు కొరకు ఆ దినాల్లో. అది రాజ్య సువార్త. రెండవది కృపా సువార్త. ఈ కృపా సువార్త పౌలు ప్రకటించిన సువార్త. మనం చదివిన 1 కొరింథీ 15వ అధ్యాయం 2 నుండి 4 వచనాల్లో పౌలు ఆ సువార్త ఏంటో చెప్పాడు. యేసు ప్రభువు మన పాపముల కొరకు మృతి పొంది సమాధి చేయబడి 3వ దినమున లేఖనముల ప్రకారం లేపబడ్డాడు. ఆ సువార్త నమ్ముట ద్వారా మనం రక్షింపబడాం. దాన్ని కృపా సువార్త అని పిలిచాడు పౌలు. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైన దానిగా ఎంచుకుంటలేదు. ఇక్కడ ఏంటి ప్రకటిస్తున్నాడు పౌలు? కృపా సువార్త, గాస్పెల్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఈ సువార్త, ఈ కృపా సువార్త రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుని సువార్త అని పిలువబడింది. ఎందుకంటే దేవుడే దాని యొక్క ఆథర్ కాబట్టి, దేవుని యొద్ద నుండే ఆ సువార్త వస్తుంది కాబట్టి అది దేవుని సువార్త అని పిలువబడింది. అది క్రీస్తు సువార్త అని పిలువబడింది. 2వ కొరింథీ 10వ అధ్యాయం 14వ వచనము, అలాగే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో అది క్రీస్తు సువార్త అని పిలువబడింది. ఎందుకంటే ఆ సువార్తకు కేంద్రం క్రీస్తు గనుక. 1 తిమోతి 1వ అధ్యాయం 11వ వచనము, 2వ కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనంలో అది మహిమ కలిగిన సువార్త అని పిలువబడింది. ఎందుకంటే అది దేవుని యొక్క మహిమ గురించి మాట్లాడుతుంది కాబట్టి. కృపా సువార్త, కృపా సువార్త నానా రకాలైన పేర్లతో పిలువబడింది. అవి డిఫరెంట్ గాస్పెల్స్ కాదు, ఒకటే సువార్త పౌలు ప్రకటించింది. ఆ పౌలు ప్రకటించిన సువార్తనే పౌలు అది దాన్ని కృపా సువార్త అన్నాడు, దేవుని సువార్త అన్నాడు, క్రీస్తు సువార్త అన్నాడు, మహిమ కలిగిన సువార్త అన్నాడు, సమాధాన సువార్త అని కూడా అని పిలిచాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. ఎందుకంటే పాపులకు దేవునికి మధ్యలో సమాధానం ఏర్పరచబడేది కేవలం ఈ సువార్త నమ్ముట ద్వారా మాత్రమే కాబట్టి. సో కృపా సువార్త అది పౌలుకు బయలుపరచబడి, పౌలు చేత పేతురికి చెప్పబడి, పౌలు చేత అందరికి ప్రకటింపబడి, తద్వారా ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ప్రకటింపబడుతుంది. అదేంటంటే ప్రభువు మరణ పునరుద్ధానముల ద్వారా మాత్రమే ఒక పాపి రక్షింపబడగలుగుతాడు అనేది. ఓకే, అది కృపా సువార్త. ఇక మూడవది పౌలు నా సువార్త అని పిలిచింది. మొదటిది రాజ్య సువార్త, రెండోది కృపా సువార్త. ఇది పౌలు ప్రకటించాడు. తర్వాత ఇప్పుడు రైట్ నౌ మనం ప్రకటిస్తున్నాం కృపా సువార్త. మూడవది పౌలు సువార్త లేదా నా సువార్త అని పౌలు పిలిచింది. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. దేవుడు నా సువార్త ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. ఇక్కడ నా సువార్త అని పౌలు అంటున్న సువార్త అది పౌలు ప్రకటించిన సువార్త, అది కృపా సువార్తకు సంబంధించిన. అయితే కేవలం అది మరణ పునరుద్ధానములను మాత్రమే గురించి సంబంధించింది మాత్రమే కాదు, కానీ పౌలు సంఘము గురించి రాసిన విషయాలన్నీ, సంఘమునకు సంబంధించిన లేదా సంఘము యొక్క సిద్ధాంతం. సంఘం అంటే ఏంటి? సంఘంలో ఎవరుంటారు? సంఘం అనే ఆ క్రీస్తు శరీరంలో ఎవరు చేర్చబడతారు? ఆ సంఘము ఎలా ఎత్తబడుతుంది? ఆ సంఘం యొక్క అంతం ఏంటి? సంఘంలో ఉన్నవారు మహిమలో ఎలా ఉంటారు? సో సంఘానికి సంబంధించిన విషయాలన్నీ పౌలు రాశాడు కదా. పౌలు రాసిన పత్రికలు రోమా నుండి ఫిలేమోను వరకు ఈ భాగం అంతట్లో పౌలు రాసిన విషయాలన్నిటి యొక్క సముదాయమే పౌలు యొక్క సువార్త లేదా నా సువార్త అని పౌలు పిలిచిన సువార్త.
అది కృపా సువార్త అందులో భాగమైంది, కానీ అది కేవలం కృపా సువార్త గురించి మాట్లాడట్లేదు. పౌలు సిద్ధాంతం అంతటిని కలిపి నా సువార్త అని పౌలు పిలుస్తున్నాడు. ఇక ఫైనల్గా మనం ఈ దినాన ప్రకటన గ్రంథంలో చూస్తా ఉన్న నిత్య సువార్త. ఇప్పుడు రాజ్య సువార్త, కృపా సువార్త, నా సువార్త అని 3 సువార్తల గురించి మనం ధ్యానం చేసిన టైంలో మనం వాటిలో ఉన్న కంటెంట్స్ని చూసాం. అది దేనికి సంబంధించింది, ఎవరికి ప్రకటింపబడుతుంది అనే విషయాన్ని. ఇక్కడ నిత్య సువార్త గురించి కూడా చాలా క్లియర్గా మనం వాటిని చూసాం. ప్రారంభంలోనే 14వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో అది అన్య జనాంగానికి ప్రకటింపబడుతుంది. దాంట్లో ప్రాముఖ్యంగా దేవునికి భయపడాలని. రండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. దేవునికి భయపడాలి అని, ఆయనను మహిమపరచాలని, ఆయనను సృష్టికర్తగా ఆయనకు నమస్కారం చేయాలని, ఎందుకంటే తీర్పు రాబోతుంది అని ఆ దూత ప్రకటన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు శ్రమల కాలంలోనికి మనం వెళ్దాం. ఒకసారి ఆ కాంటెక్స్ట్లోనికి మనం వెళ్ళి చూద్దాం. ఆల్రెడీ ఒక 5 to 6 years ఆఫ్ ట్రిబ్యులేషన్ అయింది. అందులో ఏం జరిగింది? చాలా మంది చంపబడ్డారు, క్రీస్తు విరోధి ముద్ర వచ్చింది, అది తీసుకోకపోతే చాలా మందిని చంపేస్తున్నారు, ఆల్రెడీ చాలా మంది మాయమైపోయారు, ఎత్తబడ్డారు. సో ఆ టైంలో కొద్దిమంది విడువబడ్డారు, ఉన్నారు భూమి మీద శ్రమల కాలం అంతంలో. అప్పటికే వారు చాలా శ్రమల గుండా వెళ్తూ వచ్చారు. క్రీస్తు విరోధి వచ్చి ప్రతిమను పెట్టాడు, ఆ ప్రతిమకు మ్రొక్కమని చెప్తున్నాడు. చాలా మంది వెళ్ళి దానికి మ్రొక్కుతున్నారు. ఇప్పుడు ఆ దూత ఆకాశ మధ్యమున విహరిస్తూ ఎగురుతూ అలా ఆ ప్రతిమకు మ్రొక్కడానికి సిద్ధపడుతున్న వారు, ఇక మాకు ఇంకో చాయిస్ లేదు అని చెప్పి ఆ ప్రతిమకు మ్రొక్కడానికి, క్రీస్తు విరోధి యొక్క ముద్రను తీసుకోవడానికి సిద్ధపడుతున్న వారికి ఒక ఫైనల్ వార్నింగ్ లాగా దేవుడు దూతను పంపిస్తున్నాడు. ఆ దూత వచ్చి, ఇదిగో మీరు దేవునికి భయపడండి, క్రీస్తు విరోధికి కాదు. ఆయనకు మ్రొక్కండి, ఆ క్రీస్తు విరోధి పెట్టిన ప్రతిమ కాదు. ఆయనను మహిమపరచండి, క్రీస్తు విరోధిని కాదు, అబద్ధ ప్రవక్తను కాదు అని చెప్పి ఆ దూత ప్రకటన చేస్తున్నాడు. ఇందులో స్వార్థ ఏముంది, మంచి వార్త ఏముంది అందులో? వాట్ ఈస్ గుడ్ అబౌట్ దట్ న్యూస్? అందులో గుడ్ ఏంటి తెలుసా అండి? తీర్పే గుడ్ న్యూస్ అందులో. ఇదిగో దేవుడు భూలోకమునకు తీర్పు తీర్చబోయేది గడియ వచ్చింది. అంటే వారు అనుకుంటున్నారు, ఆ శ్రమల కాలంలో ఉన్నవారు, ఎంతకాలం ఇంకిది, ఈ దుష్టులు మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు, ఇంకెంత కాలం అని అనుకుంటున్న వారికి ఒక తీపి వార్త ఏంటి తెలుసా? ఇక అయిపోతుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు ఫినిష్, అయిపోతుంది, దేవుని ఉగ్రత వారి మీదకి రాబోతుంది, మీరు వారిలో భాగం పంచుకోకండి, వారికి మ్రొక్కకండి అని చెప్తూ దూత ఒక మంచి వార్త ప్రకటిస్తున్నాడు. ఏంటంటే ఆ వార్త, మీరు భయపడండి దేవునికే, మీరు మహిమపరచండి దేవుణ్ణి, మీరు నమస్కరించండి దేవునికే, ఎందుకంటే ఆ క్రీస్తు విరోధికి మీదికి దేవుని ఉగ్రత రాబోతుంది అని చెప్తూ. ఇది అన్యజనులకు ప్రాముఖ్యంగా సంబంధించింది. ఇంతసేపు మనం చూసినట్లుగా ఎందుకు మనం అన్యజనులకు అంటున్నామంటే, చూడండి దేవుని అందులో ఎలా వారి ముందు పెడుతున్నాడు. చూడండి ఒకసారి 7వ వచనం చివరి భాగంలో, మీరు దేవునికి భయపడి ఆయన్ని మహిమపరచుడు, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారను కలుగజేసిన వానికి నమస్కారము చేయడి. క్రీస్తు ఈరోజు వచ్చి నేనే దేవుణ్ణి అని చెప్పుకున్నాడు. ఈ దూత చెప్తున్నాడు, వాడుగా దేవుడు, ఆకాశాన్ని భూమిని కలుగజేసిన వాడు దేవుడు, ఆయనకు మొక్కరండి, ఆయనకు నమస్కారం చేయండి. సో ఇక్కడ దేవుణ్ణి సృష్టికర్తగా పూజించండి అని చెప్తున్నాడు. ఇంకో రకంగా చెప్పాలంటే, మీరు సృష్టిని కాదు మొక్కాల్సింది, సృష్టికర్తను మొక్కండి అని చెప్పి ప్రకటన చేస్తా ఉన్నాడు. సృష్టిని మొక్కుతుంది ఎవరు? ఇంతకాలం ఈ 6000 సంవత్సరాల్లో సృష్టిని మొక్కుతుంది ఎవరు? అన్యులు. ఎందుకంటే వారికి జీవం కలిగిన దేవుడు తెలీదు. పౌలు కూడా ఆయన అన్యజనుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటన చేస్తా ఉన్నప్పుడు దేవుణ్ణి వారికి ఈ విధంగా ప్రకటన చేశాడు ఆయన. 2 అపోస్తలుల కార్యం 14వ అధ్యాయం
15వ వచనం. అయ్యలారా, మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం అంటే స్వభావం గలవారం నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాను. సో పౌలు సృష్టికర్తను పరిచయం చేస్తున్నాడు వారికి అక్కడ. పౌలు అక్కడ కేవలం మీరు జీవం గల దేవుని వైపు తిరగండి, ఆయన సృష్టికర్తనుగా మాత్రమే ఒప్పుకోండి అని చెప్పలేదు. దూత చెప్తుంది అక్కడ అది. బట్ పౌలు కేవలం అది మాత్రమే చెప్పలేదు, మోర్ దెన్ దట్ చెప్పాడు. దాని తర్వాత ఏం చెప్పాడు? ప్రభు యొక్క శిలువ, మరణ, పునరుద్ధానముల ద్వారా రక్షణ అని చెప్పాడు. బట్ ఈ దూత వచ్చి ఆ శిలువ, మరణ, పునరుద్ధానాలు ప్రకటన చేయట్లేదు, కానీ పౌలు చెప్పిన దాంట్లో కొంత భాగం చెప్తుంది. ఏంటంటే ఆయనను మాత్రమే మొక్కండి, ఆయన సృష్టికర్త అని. ఎందుకంటే అక్కడ చూడండి, శ్రమల కాలంలో చాలా డిఫరెంట్ థింగ్స్ జరుగుతాయండి. క్రీస్తు ఈరోజు ప్రతిమను పెడతాడు. నాట్ జస్ట్ దట్, వాడు అద్భుతాలు చేస్తూ ఉంటాడు, అబద్ధ ప్రవక్త. ఆకాశం నుండి అగ్ని తీసుకొని వస్తూ ఉంటాడు, చచ్చిపోయిన క్రీస్తు విరోధులు లేపుతాడు, మిరాకిల్ జరుగుతూ ఉంటాయి. ఒకవైపేమో ఇద్దరు సాక్షులు, ఏలియా వచ్చి ఆకాశం నుండి అగ్ని తీసుకొని వస్తూ ఉంటాడు, మోషేనేమో నీటిని రక్తంగా మారుస్తూ ఉంటాడు, తెగుళ్ళు వస్తూ ఉంటాయి. సో సూపర్ న్యాచురల్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. మీరు ఆ టైం ఊహించుకోండి ఒకసారి. అట్లాంటి టైంలో ఆనాడు మోషే ఈ ఐగుప్తీయుల దగ్గరికి వెళ్ళి ఆయన అద్భుతం చేస్తూ ఉంటుంటే అటువైపునున్న ఐగుప్తీయులు ఏం చేశారు? వారు కూడా చేశారు. సో శ్రమల కాలం ఎలా ఉంటుందంటే క్రీస్తు విరోధి పక్షముగా మనం చూసాము ఇప్పటికే ప్రకటన గ్రంథంలో. పాతాళం తెరవబడి అందులో నుండి వికృతమైన జీవులు రావడం, పడిపోయిన దేవదూతలు మరలా రావడం, మనం వాటి గురించి చూసాం. సో అలా పడిపోయిన దేవదూతలు మరలా వచ్చి ఏం చెప్పుకుంటారంటే, మేమే దేవుళ్ళం, ఇదిగో మీరు మొక్కుతున్న రావడం ఎవరో కాదు, మీరు మొక్కుతున్న, సారీ టు యూజ్ దట్ నేమ్స్, బట్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. సో మీరు ఇంతకాలం మొక్కిన ఆ దేవతను నేనే, ఆ దేవుణ్ణి నేనే అని తమను తాము ఆ దేవుళ్ళుగా చెప్పుకుంటారు. వారు దేవతలు మన మధ్యలోనికి వచ్చారు అని చెప్పి ప్రజలు ఆ దేవతలు అని వారిని నమ్ముతారు. ఎందుకంటే వారు సూపర్ న్యాచురల్ గా అద్భుతాలు చేస్తుంటారు వారి మధ్యలో. అప్పుడు ఆ దేవదూత ఆకాశం మధ్యమునకు వచ్చి చెప్తా ఉంటాడు, నో నో నో, వారు కాదు దేవతలు, వారు కాదు దేవుళ్ళు, సృష్టికర్తే దేవుడు, ఆయనకు మాత్రమే మొక్కండి అని చెప్పాడు. సో ఆ నిత్య సువార్తలో దేవుడు సృష్టికర్తగా అంత్య దినాల్లో ఉన్న మానవులకు ఫైనల్ గా ఆ దేవదూత ప్రకటన చేస్తూ ఉన్నాడు. సో సువార్తలు ఒకటి కాదు. ఒకవేళ ఒకటే సువార్త అయితే, బైబిల్ గ్రంథంలో ఒకటే సువార్త ఉన్నది అనేది సత్యమైతే, పౌలు ప్రకటించిన దాన్ని ఇక్కడ వీరు ప్రకటన చేయట్లేదు. పౌలు అన్నాడు, నేను ప్రకటించింది కాక ఇంకోటి వచ్చి ఎవరైనా ప్రకటిస్తే వారు శాపగ్రస్తులు. ఆ లేఖన ప్రకారంగా ఈ దూత శపింపబడాలి, బట్ శపింపబడట్లేదు. కారణం ఏం తెలుసా? ఈ దూత పౌలు ప్రకటించిన దానికి భిన్నమైన దాన్ని ప్రకటిస్తుంది. పౌలు ప్రకటించిన విషయం అందులో ఉండి ఉండవచ్చు, బట్ పౌలు ప్రకటించిన దాని ద్వారా రక్షణ అని చెప్పట్లేదు, దాన్ని నమ్మండి రక్షణ అని చెప్పట్లేదు. మీరు ఈ టైంలో చేయాల్సింది ఏంటంటే, మీరు వాటికి మొక్కకుండా ఉండాలి. దట్ ఈస్ ద థింగ్. మీరు వాటికి మొక్కుతారా, మీరు రక్షింపబడరు. సో మీకు అర్థమవుతుందని నేను ఆశపడుతున్నాను. సో సాల్వేషన్ దేని ద్వారా అంటే, ఇక్కడ శ్రమల కాలంలో మనము నమ్మినట్లుగా కృపా సువార్త నమ్మి విశ్వసించడం ద్వారా కాదు. ఇక్కడ రక్షణ శ్రమల కాలంలో యూదుల రాజ్య సువార్తను వింటారు, అది అన్యజనులందరికీ సాక్షార్థంగా ఉంటుంది. అది ప్రకటింపబడుతుండగా అన్యజనులకేమో దూత వచ్చి నిత్య సువార్తను ప్రకటిస్తూ ఉంటాడు. సో మొదటి దూత వచ్చి నిత్య సువార్తను ప్రకటిస్తున్నాడు. రెండవ దూత ఏం ప్రకటిస్తున్నాడు? మూడవ దూత ఏం ప్రకటిస్తున్నాడు? మనం వచ్చే వారం చూద్దాం. రెండవ దూత వచ్చి మరొక విషయాన్ని ప్రకటించబోతున్నాడు. మూడవ దూత వచ్చి నరకం గురించి ప్రకటించబోతున్నాడు. దేవుని ఉగ్రత పాత్ర కనబడుతుంది మనకు అక్కడ. వాటన్నిటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూస్తాం. ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో, నువ్వు ఏ సువార్తను నమ్ముతున్నావు? ఈ సంఘకాలంలో మనకి ఇవ్వబడింది కృపా సువార్తే, నాట్ ఎనీ అదర్ గాస్పల్.
పౌలు అన్నాడు, నేను ప్రకటించింది గాక మరి దేన్నైనా ఎవరు ప్రకటించినా వాడు శాపగ్రస్తుడు గాక. అది నార్మల్ స్టేట్మెంట్ కాదండి. అది నార్మల్ స్టేట్మెంట్ కాదు. విభిన్నమైన సువార్త ఉంది. 2 కొరింథీ 11వ అధ్యాయంలో మరొక సువార్త, మరొక యేసు, మరొక ఆత్మ సంఘకాలంలో ప్రకటింపబడుతుంది. పౌలు ప్రకటించింది గాక అని మనం చూస్తున్నాం. వారు శపింపబడతారు అని బైబిల్ చెప్తుంది. సో డిఫరెంట్ గాస్పల్ ఏదైనా నమ్ముతున్నావా? ఈ దినాల్లో డిఫరెంట్ సువార్తలు వచ్చాయి. యేసు ప్రభు నమ్ముకుంటే రోగాలు పోతాయి, అద్భుతాలు అవుతాయి, ఆశీర్వాదాలు వస్తాయి, బ్యాంక్ బ్యాలెన్స్ వస్తుంది. అదేంటంటే ప్రాస్పరిటీ గాస్పల్. యేసు ప్రభు నమ్ముకుంటే అన్ని ఆశీర్వాదాలు. దాన్ని నమ్మి అది రక్షణ అనుకుంటున్నావా? మోసపోతున్నావు. సోషల్ గాస్పల్ ఉంది ఈ దినాల్లో. యేసు ప్రభు నమ్ముకుంటే లోకంలో ఉన్న భేదాలన్నీ పోతాయి, సోషల్గా అంతా సెట్ అయిపోతుంది అనే గాస్పల్, సోషల్ గాస్పల్ ఉంది. బైబిల్ మన రక్షణ సువార్తను, కృపా సువార్త అంది. అది రక్షణ సువార్త. యేసు ప్రభు మరణ పునరుద్ధానాలకు సంబంధించింది. పౌలు అన్నాడు, ఇదిగో మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఆ సిలువ వేయబడిన క్రీస్తునేనా నువ్వు నమ్మింది? నీ పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచిన యేసునందేనా నువ్వు విశ్వాసం ఉంచింది? ఆయన రక్తంలో కడగబడి రక్షింపబడ్డావా? నువ్వు రక్షింపబడ్డావా నీకు తెలుసా? నన్ను ఎరిగిన్నావా? నువ్వు ఎరిగి ఉండాలని నేను నమ్ముతున్నాను. లేకపోతే నువ్వు ఇంకా రక్షింపబడకపోతే నువ్వు ఇంకా ప్రమాదంలో ఉన్నావు. నువ్వు రక్షింపబడాలన్నది నా ఆశ. రక్షింపబడాలంటే ఏం చేయాలి? ఎలా రక్షింపబడాలి? నీకు తెలియకపోతే తెలుసుకో. నిర్లక్ష్యం చేయకు, మోసపోకు.